మొన్నటిదాకా వాడవాడలా తీరు సెట్టింగ్లా వినాయకుని మండపాల తీరు రూపాయల కొలుసుకున్నారు. 9 ఒద్దులు పూజలు చేసి ఆఖరి నాడు దగ్గరపాట్లున్న చెరువుల నిమజ్జనం చేసిండ్రు. డీజే పాటలతోని గణపయ్యను మా సంబురంగా సాగదోలిండ్రు. ఇక ఇప్పుడు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా ధూమ్ధామ్గా సాగుతున్నాయి. మరి దుర్గమ్మ సుత ఎసొంటి సెట్టింగ్లా మండపాలేసి కొలుసుకుంటుర్రో చూడాలి కదా. అట్లా పోయొద్దాం పాండ్రి. మరి రంగురంగుల లైట్లతోని అయోధ్య రాములవారి గుడిని ముద్దుగా శృంగారిచ్చిండ్రు అనిపిస్తుంది కదా. కానీ అయోధ్య కాదు, అచ్చం అట్లనే ఉండేటట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో అమ్మవారి మండపం. మొగులు మించి చూస్తే ఏమన్నున్నదా. ఇటు చూడుర్రి, అడవిలకో పార్కులకో పోయినట్టే ఉన్నది పో. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలా ఇట్లా 8000 మొలకలతోని సింగారిచ్చిర్రు దుర్గమ్మ మండపాన్ని. అగో అమ్మవారు చూడుర్రి, పచ్చని చెట్లతోని ఎంత ముద్దుగున్నదో. సింహం మీద నిలబడి 10 చేతులతోని గీతీర్ల దర్శనమిస్తుంది. ఇది తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గుడి సెట్టింగు. అచ్చు గుద్దినట్టే దింపిండ్రు పో. ఇదేమో థాయిలాండ్ లో ఉండే పేరువైన యక్షగుడి సెట్టింగు. అమ్మవారి గుడిలన్నీ రంగురంగుల లైట్లతోని ముద్దుగా సింగారిస్తే షెక్కున మెరుస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం మదురైలా మీనాక్షి అమ్మవారి గుడి లైట్ల ఎలుగుల గీతీర్ల మెరిసిపోతుంది. చుట్టూ ఇండ్లు నడిమిట్ల గుడి హదిరిపోయింది పో. ఇక చెప్పుకోవాల్సింది మన హైదరాబాద్ కోటి ఇసామియా బజార్ లో పెట్టిన అమ్మవారి విగ్రహం గురించి. హబ్బెర కొడుకో తక్కువ పొడుగు లేదు పో. 65 అడుగులతోని దునియాలనే పెద్ద విగ్రహం నిలబెట్టి కొలుసుకుంటురు. 25 ఏండ్ల కాంచెలి ఉత్సవాలు చేస్తురట. 10 చేతులతోని చేతికో ఆయుధం పట్టుకొని మహిషాసురుని వధిస్తున్నట్టు ఏమన్నా చేసిండ్రా. ఎన్కమర్ల సింహం సుత అదిరిపోయింది. అమ్మవారిని దర్శించుకుంటానికి ఎక్కడెక్కడికెళ్ళో వస్తారట. తెలంగాణలోనే కాదు, దేశమంతటా అమ్మవారి ఉత్సవాలు జోరుగా నడుస్తున్నాయి. ఎరేటి సెట్టింగ్ లేసిరని మచ్చుకు కొన్ని చూపించినాం గంతే.